Good evening everyone. Welcome to 5 at 5. 5 super exclusive వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్లు, 5 రిపోర్టర్స్, 5 ప్లేసెస్ నుండి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 at 5 ఇప్పుడు చూద్దాం. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్ కసరత్తు చేస్తుండగా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలో మకాం వేయడం ఆసక్తిగా మారుతోంది. ఆ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇక చిత్తూరు జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. పొంగనూరు, కుప్పం మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు టీడీపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలు చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీలో మరోసారి రాజకీయ రగడ కాకరేపుతోంది. మొన్న నేతల విగ్రహాలను తొలగించాలని గొడవ, ఇవాళ వీసీ ఆఫీసులో ఫోటో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు కూడా ట్రాక్ చేద్దాం. ఇక తెలంగాణలో బొగ్గు గనుల వేలంపై అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుతోంది. బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏకంగా భవిష్యత్ కార్యాచరణకు రెడీ అవుతోంది. ఏం చేయబోతుందో చూద్దాం ఈ బులెటిన్ లో. ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. వైసీపీ ఆఫీసుల కూల్చివేతలకు సంబంధించి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పు రిజర్వ్ చేయడం ఉత్కంఠ రేపుతోంది. తెలుసుకుందాం ఇవాళ 5 at 5 లో. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అందుబాటులో ఉండాలని ముఖ్య నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 4 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై అగ్రనేతలతోటి చర్చిస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. టీపీసీసీ చీఫ్ ఆశిస్తూ ఉన్న సీనియర్ నేతలు మహేష్ గౌడ్, మధు యాష్కి గౌడ్ సోనియాను కలిశారు. అటు కొత్త పీసీసీ చీఫ్ను నియమించాలని అధిష్టానాన్ని కోరినట్టుగా ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఆశావహుల్లో వీళ్ళిద్దరి పేర్లేనా అందరినీ అందుబాటులో ఉండమని చెప్పారంటున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది? పీసీసీ అధ్యక్ష రేసుని ఆశిస్తున్న వాళ్ళు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కొంతమంది నేరుగా బయటపడుతున్నారు, కొంతమంది నేరుగా ఢిల్లీకి వచ్చి అధిష్టానం పెద్దల్ని కలిసి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఇండైరెక్ట్గా ప్రయత్నాలు అంటే అక్కడున్న రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ మనసులో ఉన్న మాట చెప్పుకోవడం, ఇలా ఎవరికి వారుగా తమ విధానాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పీసీసీ అధ్యక్ష మార్పు అనివార్యమన్న సంకేతం ఈరోజు ఉదయం జరిగిన ఒక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. జూలై 7తో తన పదవీకాలం ముగుస్తుంది అని చెప్పారు. 2021 జూన్ నెలాఖరున పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం జరిగిందని, జూలై 7న తాను ఆ బాధ్యతల్ని చేపట్టానని, 3 ఏళ్ల పాటు పీసీసీ అధ్యక్ష పదవీకాలం ఉంటుంది. ఆ పదవీకాలం ఈ 7వ తారీఖు తోటి, జూలై 7వ తారీఖు తోటి ముగుస్తుంది. అప్పట్లోగా కొత్త అధ్యక్షుడిని చూడాలి అంటూ తాను అధిష్టానం పెద్దలకు చెప్పాను. అయితే అధిష్టానం పెద్దలు ఫర్దర్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారెవరిని నియమించినా సరే తాను వారితో కలిసి ముందుకు సాగుతాను, ఎవరితో ఎటువంటి అరమరికలు తనకు లేవు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మీ చాయిస్ ఎవరైనా ఉన్నారా, మీతో వేవ్ లెంత్ సెట్ అయ్యే వాళ్ళని ఎవరైనా మీరు రికమెండ్ చేశారా అంటే ఆ విషయం మీద ఆయన ఎటువంటి సరైన సమాధానాన్ని ఇవ్వలేదు. కానీ అధిష్టానం ఎవరిని నియమించినా సరే వారితో కలిసి ముందుకు సాగుతాను అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డితో వేవ్ లెంత్ సెట్ అయ్యే వారినే నియమించాలని చెప్పి చూస్తోంది. ఎందుకంటే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం అన్నది అవసరం. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ ఏవైనా సరే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడే మరోసారి అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పని చేపట్టాల్సింది పార్టీయే. కాబట్టి పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత ఇద్దరి మధ్య కూడా ఆ రకమైన అండర్స్టాండింగ్ ఉండాలి, సమన్వయం కూడా ఉండాలి. అలాగే పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో సామాజిక సమీకరణాలను సైతం అధిష్టానం పరిశీలిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో ఆల్రెడీ అగ్రవర్ణం రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ వర్గం నుంచి కాకుండా ఇంకెవరినైనా సరే పీసీసీ అధ్యక్ష రేస్కి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అందుకనే ఇప్పుడు మధు యాష్కి గౌడ్ అయినా, మహేష్ కుమార్ గౌడ్ అయినా ఆ ఇద్దరు కూడా సోనియా గాంధీని కలిసి తమ ప్రయత్నాలు, తమ మనసులో మాట చెప్పుకునే ప్రయత్నం చేశారు. వీరే కాకుండా ఇంకా ఆ బీసీ వర్గానికి చెందిన మరికొంతమంది నేతలు కూడా పీసీసీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టాలని చెప్పి చూస్తున్నారు. వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బట్ ఏదేమైనా ఇవాళ సాయంత్రం జరిగే కీలకమైన సమావేశంలో ఈ పీసీసీ అధ్యక్ష మార్పుకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 7వ తారీఖు వరకు ఈ పదవీకాలం
ముగుస్తుంది కాబట్టి ఆ లోపే ఏఐసిసి ఒక ప్రకటన జారీ చేయవచ్చు, కొత్త అధ్యక్షుడి పేరుని ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతోపాటు మరికొన్ని పార్టీపరమైన అంశాలు కూడా ఉన్నప్పటికీ అధిష్టానం మొదట పిసిసి అధ్యక్ష మార్పు మీద దృష్టి పెట్టి నెక్స్ట్ లెవెల్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇలాంటి ఇతర అంశాల మీద కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ముందైతే పిసిసి అధ్యక్ష మార్పు కోసమే ఇవాళ కసరత్తు జరుగుతుంది అన్నది పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. రైట్ మహాత్మా. ఇక ఏపీలో వలసలు మొదలవుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అధికార టీడీపీ గూటికి చేరుతున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాపై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గమైన పొంగనూరులో మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 13 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డితో సమావేశమైన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు త్వరలో టీడీపీలో చేరనున్నట్టుగా ప్రకటించారు. ఇక 2005 నుండి పొంగనూరు మున్సిపాలిటీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే ఉంది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో 31 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది వైసీపీ. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీని వేడుతున్నారు పలువురు పార్టీ నేతలు, కౌన్సిలర్లు. దీంతో పొంగనూరు మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. మరోవైపు కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు సైతం పొంగనూరు బాటలోనే పయనించేందుకు ప్రయత్నిస్తుండటంతో చిత్తూరు జిల్లా రాజకీయం ఆసక్తిగా మారుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మరి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు క్యాడర్ ని కాపాడుకునేందుకు? ఈ వార్తలపై ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారు, పార్టీ వీడుతున్నారు అనే వార్తలపై? అంటే ఇప్పటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాత్రము ఈ విషయంపై ఏ స్పందన లేకపోయినా అసలు అతను కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళడానికే వీల్లేదన్నట్టుగానే ప్రస్తుతం టీడీపీ భావిస్తుంది. ఆ రకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ఈక్వేషన్స్ కూడా మారిపోతున్నట్టుగా చాలా స్పష్టమవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోకస్ పెట్టారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీపై పైచేయి సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మారింది. ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వైసీపీని టార్గెట్ చేస్తూ కుప్పం నుంచి కాకుండా గతంలో ఏ రకంగా కుప్పం మీద వైసీపీ టార్గెట్ చేసిందో ఇప్పుడు టీడీపీ కూడా పొంగనూరుపై ఫోకస్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాల విభజన జరిగిన 2009 తర్వాత పూర్తిగా పొంగనూరుపై పట్టు సాధించారు. 2005 నుంచి కూడా పూర్తిగా మున్సిపాలిటీ ఆయన కనుసన్నల్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపాలిటీ అధికారంలోకి ప్రతిసారి కూడా వస్తూ ఉంది. ప్రత్యేకించి 2019 తర్వాత అయితే పూర్తిగా వైసీపీ అక్కడ హవాను చాటుకుంటున్న పరిస్థితుల్లో 2021లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 31 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే జరగకుండా అన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు అదే రకమైనటువంటి ధోరణి అవలంబించే విధంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మారిపోయింది. ఈక్వేషన్స్ అన్నీ పూర్తిగా మారిపోతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గంలోకి వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏకంగా అక్కడ ఉన్నటువంటి 31 ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారో అందులో అందరూ కూడా వైసీపీకి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళు. వీళ్ళలో 13 మంది అంటే మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 13 మంది ఇప్పటికే పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చల్లా రామచంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఆయన రొంపిచర్ల నివాసంలో ఆయనతో కలిశారు. మరో 3 కూడా ఈరోజు సాయంత్రం కలవబోతున్నారు. అంటే మొత్తము మ్యాజిక్ ఫిగర్ 16 మంది కౌన్సిలర్లు కావాల్సింది. అంటే ఈ 16 మంది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఖచ్చితంగా అక్కడ మున్సిపాలిటీ టీడీపీ వశం అయ్యేదే ఉంది. అదేవిధంగా ఇదే రకమైనటువంటి ధోరణి కుప్పంలో కూడా అవలంబించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే 2 రోజుల పర్యటన తర్వాత పూర్తిగా ఈక్వేషన్స్ అన్నీ కూడా కుప్పంలో మారిపోతున్నాయి. కుప్పంలో వైసీపీ అంతా కూడా టీడీపీ వైపు చూస్తోంది అని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ క్యాడర్ కానీ ఎవరు కూడా కుప్పంలో అందుబాటులో లేరు. వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళంతా తిరిగి రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాతే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పరిస్థితుల్లో నిన్న సీఎంగా చంద్రబాబు అధికారిక సమావేశం నిర్వహించిన తర్వాత అక్కడ పార్టీ క్యాడర్తో కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్లో ఏ రకమైన ఈక్వేషన్స్ ఉన్నాయి, ఏ రకంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానిపై ఫోకస్ చేస్తూనే పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దానిపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా మున్సిపల్
మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో చాలా వరకు కౌన్సిలర్స్ ఇప్పటికే టీడీపీ టచ్లోకి వెళ్ళారు. వాళ్ళు అధికారికంగా ఎప్పుడు పార్టీ కండువా కప్పుకుంటారు, ఎప్పుడు టీడీపీలో చేరి కుప్పం మున్సిపాలిటీని తిరిగి టీడీపీ కైవసం చేస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మాత్రము వేగంగానే పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. రైట్ రాజు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఏయూవీసీ ఛేంబర్లో జగన్ ఫోటో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేసింది. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణబ్ గోపాల్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఏయూవీసీ ఛేంబర్ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వం మారినప్పటికీ వీసీ ఛేంబర్లో జగన్ ఫోటో తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూవీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేయూవీసీ ఛేంబర్లో వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు టీఎన్ఎస్ఎఫ్ నేతలు. జగన్ సర్కార్లో కీలకంగా వ్యవహరించిన ఏయూవీసీ వ్యవహార శైలి మారలేదని, మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు విద్యార్థులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ ఆందోళన తర్వాత అక్కడ ఏమైనా మార్పులు జరిగాయా? ఈ ఆందోళన తర్వాత మార్పులు జరగడానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదు. మాకు ఇంకా ప్రభుత్వం నుంచి వైస్ ఛాన్సలర్కి సంబంధించిన ఆఫీసు సిబ్బంది కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటి వరకు కేవలం పాత సీఎం ఫోటోలు మాత్రమే తొలగించండి, పాత సీఎం, పాత ఎడ్యుకేషన్ మంత్రులు కావచ్చు, సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలు మాత్రమే తొలగించండి అన్న ఒకే ఒక్క ఆర్డర్స్ మాత్రమే సర్క్యులేట్ అయ్యాయి. ఇంకా కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన లేకపోతే ఎవరెవరి ఫోటోలు ఉండాలన్న సర్క్యులేషన్ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి రాలేదు. ఒకవేళ అవి వస్తే అందులోనూ ఏంటంటే ఆ ఫోటోలు పెట్టడానికి వీలు లేదు. కేవలం వాళ్ళు పంపించిన ఫోటోలను మాత్రమే వాళ్ళు ఒక స్పెసిఫికేషన్ పంపిస్తారు. వాళ్ళు ఖచ్చితమైన ఈ ఫోటోలను మాత్రమే వాడాలని పంపిస్తారు. వాటిని మాత్రమే మేము వాడాల్సి ఉంటుంది తప్ప ఇప్పటివరకు గత సీఎం ఫోటోలను తొలగించమన్నారు, అవి తొలగించాం. అవి ఎప్పుడైతే ఆర్డర్స్ వచ్చాయో అదే రోజు తొలగించాం. అట్లాంటి ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు అంటూ వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఒక కొద్దిసేపటి క్రితం మాట్లాడిన సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే అదే సందర్భంలో కేవలం ఒక్క ఆంధ్ర యూనివర్సిటీ కాదు, మిగతా యూనివర్సిటీలో కూడా ఇట్లాంటి పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఎందుకంటే పాత ముఖ్యమంత్రుల ప్లేస్లో కొత్త ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత అన్ని కార్యాలయాల్లో పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టడం లేదన్న వాదన విద్యార్థి సంఘాల్లో ఉంది. ముఖ్యంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా గొడవ చేపట్టింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహం కూడా తొలగించాలంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి గతంలో కనిపించింది. అయితే వైఎస్ఆర్ విగ్రహం కూడా 2009లో అప్పటి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇక్కడికి వచ్చి ఆయన పేరు మీదే శిలాఫలకం ఉంటుంది. శిలాఫలక ఆవిష్కరణ బోర్డులో కూడా ఆయన పేరు మీద ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి గవర్నమెంట్ తొలగించాలంటే మాకేం అభ్యంతరం లేదు అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే స్టూడెంట్ యూనియన్ మాత్రం చాలా తీవ్రమైన విమర్శలు చేస్తుంది, తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఇప్పటివరకు గతంలో నియమించబడ్డ వీసీలు కాబట్టి ఇంకా గత పాలకులకు సంబంధించిన ఫోటోలను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి విధానాలను కొనసాగించే అవకాశం ప్రస్తుతం ఇంకా కనిపిస్తుంది. వాటిని మార్చుకోవాలని చెప్పినా వినడం లేదు, మారడం లేదు అన్న విధంగా స్టూడెంట్ యూనియన్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఆ విధంగా వైస్ ఛాన్సలర్ కార్యాలయాల దగ్గర ఆందోళనలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు పంపి ఉండి ఒకవేళ అట్లాంటి పరిస్థితి లేకపోతే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్తో కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడి నుంచి గత ప్రభుత్వానికి సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని మాత్రమే ఆదేశాలు ఇచ్చారు. కానీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఎవరి ఫోటోలు పెట్టాలి, ఎలాంటి ఫోటోలు పెట్టాలి అన్నది స్పష్టమైన అక్కడి నుంచి సర్క్యులేషన్స్ లేవు కాబట్టి ఇంకా పెట్టలేదన్నది అధికారుల వాదన. సో ఈ నేపథ్యంలో ఈ స్టూడెంట్ టీఎన్ఎస్ఎఫ్ ఇప్పటికైనా దీనిపైన ఎలా స్పందిస్తుంది, లేకపోతే వైస్ ఛాన్సలర్ దీని మీద ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా, ఇది తెలియాల్సిన అంశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఏం జరిగినా కూడా ఇటీవల కాలంలో వైస్ ఛాన్సలర్ కావచ్చు, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ రాజకీయాలకి కేంద్ర బిందువు అవుతుందన్నట్టుగా తెలుగుదేశం పార్టీ చాలా కాలం నుంచి విమర్శలు చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఆందోళన కావచ్చు, గతంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలన్న అంశం కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఫర్దర్గా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, లేకపోతే టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, స్టూడెంట్ యూనియన్లు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి, లేకపోతే ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందించబోతుంది, ఒకవేళ నిజంగానే పాత ముఖ్యమంత్రి ఫోటో తొలగించిన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి ఫోటోలు మిగతా యూనివర్సిటీలో పెట్టారా, లేకపోతే ఇక్కడ కేవలం ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే అట్లాంటి ప్రభావం కనిపిస్తుందా, ఒకవేళ ఉంటే ఎందుకు ఇట్లా కనిపిస్తుంది, ఒకవేళ అట్లాంటి పరిస్థితి ప్రభుత్వ ఉల్లంఘన జరిగి ఉంటే, ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే వైస్ ఛాన్సలర్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి మీద పెద్ద ఎత్తున విస్తృతంగానే చర్చ
చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ అంటే యూనివర్సిటీలన్నిటికీ ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు. సో గవర్నర్ రూలింగ్లో ఉన్న నేరుగా ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఇట్లాంటి యూనివర్సిటీల్లో జరుగుతున్న ఈ పరిణామాలు లేకపోతే వైస్ ఛాన్సలర్ల వ్యవహార శైలి మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. సింగరేణి గనుల వేలంపై తెలంగాణలో వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సింగరేణిలో బొగ్గు గనుల వేలం నేపథ్యంలో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు బొగ్గు గని కార్మిక సంఘాల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో చర్చించారు. ఇక లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. కేసీఆర్ 9 ఏళ్లకు పైగా బొగ్గు గనుల వేలాన్ని ఆపారని, ఇప్పుడు మరోసారి ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని తెలిపారు కేటీఆర్. టీవీ9 ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, కేటీఆర్ కార్మిక సంఘం నేతలతో ఏం చర్చిస్తున్నారు? బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? చాలా సీరియస్గా సింగరేణిపైన పోరాటం చేద్దామని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా సింగరేణిని కాపాడుతూ వస్తున్నాం. ఎక్కడా ప్రైవేటైజేషన్ కాకుండా బొగ్గు గనులను వేలంపాట వేయకుండా దానికి అడ్డంకులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాయి. మొన్న హైదరాబాద్లో ఆక్షన్కి సంబంధించి ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి, దాంతోపాటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆక్షన్ను ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని కాపాడుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంటుందంటూ చెప్పారు. దాంతోపాటు ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే సింగరేణి పరిధిలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బావిని సింగరేణి కేటాయించకుండా చేసి ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్తున్నట్టుగా చూపించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్లాగైతే ప్రైవేటైజేషన్ చేశారో సింగరేణిని కూడా ప్రైవేటైజేషన్ చేసేటువంటి కుట్ర జరుగుతుందంటూ కేటీఆర్ ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలతో సింగరేణి పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సమావేశమయ్యారు. ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి, బీఆర్ఎస్ ముందుండి పోరాడుతుందంటూ ఆయన చెప్పారు. దాంతోపాటుగా ఆక్షన్ లేకుండా ఇప్పుడు 61 కేంద్ర ప్రభుత్వం 61 బొగ్గు బావుల్ని వేలంపాట వేయడానికి సిద్ధమవుతుంది. దాంట్లో 58 నెంబర్లో ఉన్నటువంటి శ్రావణపల్లి ఈ బొగ్గు గనిని ఎలాంటి ఆప్షన్ లేకుండా నేరుగా సింగరేణి కేటాయించాలనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డిమాండ్. ఒకవేళ కేటాయించకపోతే కనుక అక్కడ వర్క్ తగ్గిపోతుంది. దాంతోపాటు 43,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి సమస్య నేరుగా లబ్ధి పొందుతుంది 43,000 మంది. దాని తర్వాత ఇంకా ఇండైరెక్ట్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాం వాళ్ళు ఇంకా కొన్ని వేల మంది ఉంటారు. 7-8 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి యువతకి అక్కడటువంటి చాలామందికి ఉపాధినిస్తున్నటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం వాటా కూడా సింగరేణిలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎందుకు ప్రైవేటు వాళ్ళకి వేలం వేయాలి, సింగరేణిని కూడా ఎందుకు వేలంలో పాల్గొనమని చెప్పాలి, నేరుగా కేటాయిస్తే అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు లాభం జరుగుతుంది. లాభాల్లో ఉన్నటువంటి సింగరేణి ఇంకా బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైతే సింగరేణికి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులు కేటాయించినా కూడా అక్కడ పనిచేయడానికి సిద్ధంగా అక్కడ కార్మికులు కానీ సంస్థ కానీ ఉంది అంటూ చెప్తున్నారు. ఇక దీంతోపాటు ఇంకొక 4 రోజుల్లో ఆక్షన్ ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు వేలంపాట కొనసాగుతుంది. కాబట్టి ప్రైవేటు పరం కాకుండా బొగ్గుబాయిని వెంటనే సింగరేణి కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. అందుకు రకరకాలుగా స్టేజ్ వైజ్ మేనర్లో ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు చేస్తూ వెళ్ళాలి. సింగరేణి కార్మికులందరూ కూర్చొని మాట్లాడుకునే యాక్షన్ ప్లాన్ సిద్ధమైతే మేము ముందుండి ఆందోళనను తీసుకెళ్తాం. గత 10 ఏళ్ళుగా ఎట్లాగైతే సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గులను కాపాడేమో ప్రైవేట్ పరం కాకుండా ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు అనుకోవచ్చు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు. గతంలో 2 బొగ్గు బావుల్ని ప్రైవేట్ పరం చేశారు, ఓపెన్ కాస్టింగ్ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కానీ మేము ఆపాము. కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తే వేలం వేయకుండా ప్రైవేట్ వాళ్ళు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంగా మేము వాటిని ఆపగలిగాము. ఇప్పుడున్న ప్రభుత్వమే ముందుకెళ్ళి ఇంకా వేలంపాటకు గెస్టులుగా వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ చెప్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అక్కడటువంటి ప్రజలతో అక్కడటువంటి కార్మికులతో కలిసి పోరాటం చేయాలి. ఎలాగైనా ఈ 4 రోజుల పరిధిలో 2 ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి వాటిని ఆపాలనేది ప్రయత్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొద్దిసేపట్లో సింగరేణి కార్మిక సంఘాలు ఒక యాక్షన్ ప్లాన్ను ప్రకటించనున్నాయి. రైట్ రాకేష్. రైట్, ఇక బ్రేకింగ్ అప్డేట్. వైసీపీ ఆఫీసుల కూల్చివేతకు సంబంధించిన వార్త ఇది. విచారణ ముగిసింది, తీర్పు మాత్రం రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. సో 16 కార్యాలయాలపై ప్రస్తుతం స్టేటస్ కో కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. వైసీపీ ఆఫీసుల కూల్చివేతలకు సంబంధించిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనల్ని విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు 16 వైసీపీ కార్యాలయాలపై
స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలు చోట్ల వైసీపీ కార్యాలయాల్ని అధికారులు కూల్చేశారు. మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండా నిర్మించారంటూ వైసీపీ ఆఫీసులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. 16 వైసీపీ కార్యాలయాలపై ప్రస్తుతం స్టేటస్ కో ఇచ్చింది. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఎప్పుడు తీర్పు వస్తుంది? ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఎలా ఉండబోతోంది, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఎలాంటి దిద్దుబాటు చర్యలు ఉండబోతున్నాయి? ప్రస్తుతం తమ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కక్షగట్టి మరీ కూలుస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైకోర్టును ఆశ్రయించింది. నిన్న 11 జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలు, ఈరోజు 5 జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలు, మొత్తం 2 రోజుల్లో 5 లంచ్ మోషన్ పిటిషన్స్ను దాఖలు చేసింది. ప్రధానంగా ప్రస్తుతం యథాస్థితిని పాటించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం అన్ని అనుమతులను నిబంధనల మేరకు తాము తీసుకున్నాము. ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్లో ప్రత్యేకంగా వాటికి సంబంధించినటువంటి అన్ని పనులు చెల్లించాము. లీగల్గా అన్ని అనుమతులు తీసుకున్నాము. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి, అన్ని శాఖల నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నటువంటి ప్రకారం అయినప్పటికీ కూడా పనిగట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యాలయాలపైన నోటీసులు ఇచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక నోటీసులు సర్వ్ చేయడం, వాటికి అనుమతులు లేవనే పేరుతోటి వాటిని కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే మొత్తం 15 జిల్లాల కార్యాలయాలకు సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సుదీర్ఘంగా విచారించినటువంటి ఏపీ హైకోర్టు యథాస్థితిని పాటించింది. అంటే స్టేటస్ కో విధించింది. తీర్పును కూడా రిజర్వ్ చేసింది. అంటే తీర్పు వెలువడే వరకు కూడా ప్రస్తుతం స్టేటస్ కో అమల్లో ఉంటుందంటూ కూడా హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఎక్కడెక్కడైతే భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్నారో అవి అత్యంత విలువైనటువంటి భూములు అక్రమంగా ఏకపక్షంగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనుమతులు ఎక్కడా కూడా తీసుకోలేదు, నిబంధనలు ఎక్కడా కూడా ఫాలో కాలేదని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఇటు ప్రభుత్వం అయితే చెప్తోంది. ఒక దశలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్స్ మొత్తం కూడా మంత్రులుగా ఉన్నటువంటి వారు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు నేరుగా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి విజిట్ చేసి అక్కడే మీడియా సమావేశంలో నిర్వహిస్తున్నారు. ఈ అంశాలను మొత్తాన్ని కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో ప్రభుత్వ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడం కోసం ప్రత్యేకంగా జీవోలను తీసుకొచ్చింది. అందుకు కొంత వెసులుబాటు కల్పిస్తూ టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే జీవోలను తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా తాము అన్ని అనుమతులు తీసుకొని నిబంధనల మేరకు తాము భూములు కేటాయింపులు చేసి అక్కడ పార్టీ కార్యాలయాలను నిర్మిస్తూ ఉంటే వాటిని కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకవేళ భూముల కేటాయింపుల్లో ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే లీగల్గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది, లేదా నోటీసులు సర్వ్ చేసి తమ వివరణను పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి చర్యలు ఎక్కడా కూడా చేయకుండా ఏకపక్షంగా నోటీసులు జారీ చేయడం, వెంటనే వాటికి రిప్లై ఇచ్చేటటువంటి టైం కనీసం 15 రోజులు ఉంటుంది. అటువంటి సమయం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి వచ్చి కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఇది ఏకపక్షమైనటువంటి చర్య. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటినీ హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణంలో ఏవైతే 15 కార్యాలయాలు ఉన్నాయో ఆ 15 కార్యాలయాలకు సంబంధించి తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం స్టేటస్ కో యథావిధిగా కొనసాగుతుందంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువరించిన తర్వాత దానిపైన ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్, డీటెయిల్స్ అందించినందుకు.